స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన ఇజ్రాయెల్ చరిత్రలో ఒక సంక్లిష్టమైన కానీ చాలా కీలకమైన సమయం గురించి లోతుగా పరిశీలిద్దాం. అంటే దావీదు సొలొమోనుల తర్వాత రాజ్యం విడిపోయింది కదా, ఆ విభజిత రాజ్యం కాలం గురించన్నమాట. అవును, సరిగ్గా అదే. చాలా ముఖ్యమైన కాలమది. మన చర్చకు ఆధారం జెఫ్ కేవిన్స్, ఫాదర్ మైక్ స్మిత్ల సంభాషణలోని కొన్ని ముఖ్య అంశాలు. అసలు పాత నిబంధనలోని ప్రవక్తుల పుస్తకాలు అర్థం కావాలంటే ఈ విభజన నేపథ్యం తెలియడం చాలా అవసరం కదా. ఖచ్చితంగా. ఆ కాంటెక్స్ట్ లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సరే, మరి దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. విభజనకు ముందు పరిస్థితి ఎలా ఉండేది? అంటే దావీదు సొలొమోనుల కాలంలో ఐక్యరాజ్యం చాలా బలంగా, వైభవంగా ఉండేది. కాని సొలొమోను చివరి రోజుల్లో కొన్ని సమస్యలు మొదలయ్యాయి. సమస్యలా? ఏ రకమైనవి? దేవుడు రాజులకు కొన్ని ఆజ్ఞలిచ్చాడు కదా. ద్వితీయోపదేశకాండం 17లో ఎక్కువ గుర్రాలు, రథాలు సమకూర్చుకోకూడదు, ఎక్కువ మంది భార్యలను చేసుకోకూడదు, మరీ ఎక్కువ బంగారం, వెండి కూడబెట్టకూడదు అని. అవును, గుర్తుంది. సొలొమోను వాటిని కాస్త అతిక్రమించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఆయన విదేశీ భార్యలు విగ్రహారాధనను తీసుకొచ్చారు. ఇది అంటే ఉత్తరగోత్రాల్లో కాస్త అసంతృప్తికి దారితీసింది. ఓ సరే, సొలొమోను తర్వాత ఆయన కొడుకు రెహబాము రాజయ్యాడు. అప్పుడేమైంది? ఉత్తరగోత్రాల వాళ్లు రెహబాము దగ్గరకొచ్చారు. వచ్చి, మీ నాన్న మాపై మోపిన భారం ఎక్కువైంది, కాస్త తగ్గించండి అని అడిగారు. మంచి వినపమే కదా. అవును, అనుభవజ్ఞులైన పెద్దలు కూడా రెహబాముకు అదే సలహా ఇచ్చారు. ప్రజలతో మంచిగా మాట్లాడండి, వాళ్లు మీకు నమ్మకంగా ఉంటారు అని. కాని రెహబాము వినలేదు కదా. వినలేదు. తనతో పాటు పెరిగిన యువ స్నేహితుల మాట విన్నాడు. వాళ్లేమో లేదులేదు, ఇంకా కఠినంగా ఉండాలి అన్నారు. అయ్యో! దాంతో రెహబాము వెళ్లి, మా నాన్న మిమ్మల్ని చెబుకులతో దండిస్తే నేను తేళ్లతో దండిస్తాను అని బెదిరించాడు. అంటే చాలా అవివేకమైన నిర్ణయం. ఊహించొచ్చు తర్వాతేం జరిగిందో. ఖచ్చితంగా. ఉత్తరగోత్రాలు వెంటనే తిరగబడ్డాయి. ఆ మాటలు చూడండి. 1 రాజులు 12వ అధ్యాయంలో. దావీదుతో మాకేంటి సంబంధం? ఇశ్రాయేలు, మీ గుడారాలకు పొండి. దావీదు, నీ ఇంటివాళ్లనే చూసుకో అని చెప్పి విడిపోయారు. అప్పుడే రాజ్యం రెండుగా చీలిపోయింది. సుమారు క్రీస్తుపూర్వం 930లో కదా. అవును, అదే ఆ కీలకమైన మలుపు. ఈ విభజన జరగకుండా ఉంటే తర్వాత చరిత్రంతా వేరేలా ఉండేది. సరే, విడిపోయింది. 2 రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి గురించి కొంచెం వివరంగా. ఉత్తరాన 10 గోత్రాలతో ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పడింది. దీన్నే కొన్నిసార్లు ఎఫ్రాయిము అని కూడా అంటారు. అది ప్రధాన గోత్రం కాబట్టి. యెరోబాము మొదటి రాజు. దాని రాజధాని గుర్తుందా? సమరియా కదా. అవును, సమరియా. మరి దక్షిణాన 2 గోత్రాలు, యూదా, బెన్యామీను కలిసి యూదా రాజ్యం ఏర్పడింది. రెహబాము అక్కడే రాజుగా ఉన్నాడు. యెరూషలేము రాజధానిగా కొనసాగింది. ఇక్కడే దావీదు వంశం కొనసాగింది కదా. అవును, అది చాలా ముఖ్యం. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం అంటే ఆయన వంశం నిరంతరం పరిపాలిస్తుందని. అది ఈ దక్షిణ రాజ్యం ద్వారానే నెరవేరుతూ వచ్చింది. చివరికి మెస్సియా వరకు దారితీసింది. అయితే ఉత్తరరాజు యెరోబాముకి వెంటనే ఒక పెద్ద సమస్య ఎదురై ఉంటుంది, ఆరాధన విషయంలో. సరిగ్గా అదే అసలు సమస్య. యెరూషలేములోని దేవాలయం దేవుడు బలులు అర్పించడానికి నియమించిన ఏకైక స్థలం. అది దక్షిణ రాజ్యంలో ఉంది. మరి ఉత్తర ప్రజలు ఆరాధనకు ఎక్కడికి వెళ్తారు? యెరూషలేముకు వెళితే వాళ్లు మళ్లీ రెహబాము వైపు వెళ్ళిపోతారేమో అని యెరోబాము భయపడి ఉంటాడు. ఖచ్చితంగా అదే భయం. అందుకే యెరోబాము ఒక ఉపాయం పన్నాడు. ప్రజలు దక్షిణానికి వెళ్లకుండా ఆపడానికి అతను బేతేలులో, అలాగే ఉత్తరాన దానులో 2 బంగారు దూడలను నిలిపాడు. బంగారు దూడలనా? ఐగుప్తులోలాగా? అవును. ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించిన దేవుళ్ళు ఇవే అని చెప్పి వాటినే పూజించమన్నాడు. అంతేకాదు, లేవీయులు కాని వాళ్లను యాజకులుగా పెట్టాడు. సొంతంగా పండుగలు కూడా మొదలుపెట్టాడు. అంటే దేవుని ఆజ్ఞను పూర్తిగా పక్కన పెట్టేశాడనమాట. పూర్తిగా. ఇది మొదటి ఆజ్ఞకి విరుద్ధం, వేరే దేవుళ్లను పూజించడం. ఇదే ఉత్తర రాజ్యంలో పాపానికి పునాది వేసింది. చివరికి వాళ్ల నాశనానికి ఇదే కారణమయింది. కాబట్టి మనం రాజుల గ్రంథాలు చదివేటప్పుడు, అంటే 1 రాజులు 12 నుండి 2 రాజులు 16 వరకు రచయిత ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉత్తర ఇజ్రాయెల్ షోమ్రోను గురించా, లేక దక్షిణ యూదా యెరూషలేం గురించా? అవును, చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఇరు రాజ్యాల్లో రాజుల పేర్లు ఒకేలా ఉండొచ్చు. అది కూడా గందరగోళానికి దారితీయవచ్చు. ఉత్తర రాజ్యంలోని రాజుల గురించి చెప్పాలంటే వాళ్ల పరిస్థితి ఏంటి? అది చాలా విషాదకరమైన విషయం.
ఉత్తర రాజ్యంలో అంటే ఇజ్రాయెల్లో దాదాపు 200 ఏళ్లలో 9 రాజవంశాలు మారాయి, ఓ 19 మంది రాజులు వచ్చారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా దేవుణ్ణి దృష్టిలో మంచి రాజనిపించుకోలేదు. అందరూ యరొబాము మొదలుపెట్టిన ఆ విగ్రహారాధన పాపాన్నే కొనసాగించారు. ఒక్కరు కూడా లేరా? నమ్మశక్యంగా లేదు. లేదు, అదే ఆశ్చర్యం. మరి దక్షిణంలో యూదాలో అక్కడ కొంచెం బెటరా? కొంచెం మెరుగు. అక్కడ కొన్ని మంచి సంస్కరణలు చేసిన రాజులున్నారు. హిజ్కియా, యోషియా లాంటివాళ్లు. వాళ్లు దేవుని వైపు తిరగడానికి ప్రయత్నించారు. అయితే అందరూ మంచివాళ్లు కాదు కదా? కాదు. చాలామంది చెడ్డరాజులు కూడా ఉన్నారక్కడ. కాని ముఖ్యమైన తేడా ఏంటంటే దేవుని వాగ్దానం ప్రకారం దావీదు వంశం మాత్రం అక్కడ నిరంతరాయంగా కొనసాగింది. ఇది చాలా కీలకమైన పాయింట్. ఉత్తర రాజ్యమంతా చెడిపోయినా దేవుడు వాళ్లను పూర్తిగా వదిలేలేదంటారు గదా? ప్రవక్తలను పంపించాడు. ఖచ్చితంగా. దేవుడు అంత త్వరగా వదులుకోడు. ఏలియా, ఎలీషా లాంటి గొప్ప ప్రవక్తలు ఉత్తర రాజ్యంలోనే పనిచేశారు. విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకా ఆమోసు, హోషేయ కూడా ఉత్తర రాజ్యం కోసమే ప్రవచించారు కదా? అవును, ముఖ్యంగా హోషేయ కథ. అది చాలా శక్తివంతమైనది. దేవుడతన్ని వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. అది దేవునికి, అవిశ్వాసంతో ఉన్న ఇజ్రాయెల్కు మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక అన్నమాట. అంటే దేవుడు భర్త, ఇజ్రాయెల్ అవిశ్వాస భార్యలాగా. సరిగ్గా. వాళ్ల అవిశ్వాసానికి శిక్షగా ప్రవాసం వస్తుందని హెచ్చరించాడు. కాని దేవుడు వాళ్లను పూర్తిగా మర్చిపోడని, చివరికి కనికరించి తిరిగి చేర్చుకుంటానని కూడా హోషేయ ద్వారా వాగ్దానం చేశాడు. ఓకే, మనం రాజుల గ్రంథాల గురించి చూశాం. మరి రాజుల దినచర్య కూడా ఇదే కాలాన్ని వివరిస్తాయి కదా? వీటికి తేడా ఏంటి? అవును, రాజుల దినచర్య కూడా ఇదే కాలాన్ని చెప్తాయి. కాని వాటి ఫోకస్ వేరు. అవి ప్రధానంగా దక్షిణరాజ్యం అంటే యూదా, దాని చరిత్రపై, దావీదు వంశంపై ఎక్కువ దృష్టి పెడతాయి. అంటే ఉత్తర రాజ్యం గురించి ఎక్కువ చెప్పవా? చెప్పుతాయి, కాని తక్కువ. ముఖ్యంగా మంచి రాజులు, వాళ్లు చేసిన మంచి పనులు, దేవాలయ ఆరాధన ప్రాముఖ్యత, వీటిమీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. రాజుల గ్రంథాలు 2 రాజ్యాల పూర్తి చిత్రాన్ని, మంచి చెడు ఇస్తే, రాజుల దినచర్య దావీదు నిబంధన నెరవేర్పును, యూదా ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి. ఈ మొత్తం కథలో మళ్లీ వినిపిస్తున్న మాట ఆరాధన. దాని ప్రాముఖ్యతేంటి? నిజమే. దేవుడు తన ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి, వాళ్లకు జీవాన్ని ఇవ్వడానికి పెట్టిన మార్గం అది. యెరూషలేము దేవాలయంలోని ఆరాధన. యరొబాము దాన్ని కాదని మనుషులు కల్పించిన ప్రత్యామ్నాయాలు, ఆ బంగారు దూడలు పెట్టడం వల్ల ప్రజలను దేవుణ్ణుండి దూరం చేశాడు. అది చివరికి నాశనానికి దారితీసింది. సరైన ఆరాధన ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా ఉత్తర రాజ్యం ఎంత అవిశ్వాసంగా ఉన్నా దేవుడు మాత్రం తన వాగ్దానాలు కట్టుబడి ఉన్నాడు. ముఖ్యంగా దక్షిణ రాజ్యంలో దావీదు వంశానికి ఇచ్చిన మాటకు. అవును, ఈ గందరగోళం అంతటి మధ్యలో కూడా దేవుని నమ్మకత్వం స్థిరంగా కనిపిస్తుంది. మనుషులు ఫెయిలైనా దేవుని ప్లాన్ కొనసాగుతూనే ఉంటుంది. అది మనకు నిరీక్షణనిస్తుంది. ముగింపుగా చెప్పాలంటే ఈ విభజన కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు. ఇది ఇజ్రాయెల్ ప్రజల విశ్వాసం మీద, దేవునితో వాళ్ల సంబంధం మీద చాలా లోతైన దీర్ఘకాలిక ప్రభావం చూపిన ఒక మతపరమైన సంక్షోభం. ఈ నేపథ్యం అర్థమైతేనే ప్రవక్తల హెచ్చరికలు, దేవుని చర్యలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అవును. చివరిగా ఒక ఆలోచన వదిలి వెళుతున్నాను. యెరొబాములాగా కొన్నిసార్లు మనం కూడా జీవితంలో, విశ్వాసంలో, నాయకత్వంలో దేవుడు నిర్దేశించిన సరైన మార్గాలకు బదులుగా సులభంగా కనిపించే, మనకు నచ్చిన ప్రత్యామ్నాయాలను సృష్టించుకుంటామా? అలాంటివి చివరికి మనల్ని ఊహించని కష్టాల్లోకి, గందరగోళంలోకి నెడతాయేమో? దీని గురించి కాస్త ఆలోచించండి.